హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఫస్ట్ టైం సింగిల్గా ట్రావెల్ స్టార్ట్ చేశాను అనమాట. అది అరుణాచలంకి. సో ఇప్పుడే స్లీపర్ బస్ ఎక్కాను అండ్ ఇమీడియట్లీ ఎలాగో మార్నింగ్ దిగిపోయాను. సో టెంపుల్కి ఒక 10 minutes అంతే డిస్టెన్స్లో దిగిపోయాను అనమాట. సో వెంటనే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి. ఇంకా లక్కీగా ఆటోలో అయితే తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చని ఆటో తీసుకున్నాను. ఎలాగో మాస్క్ పట్టుకున్నాను కాబట్టి ఎవరు గుర్తుపట్టలేదు. సో ఫైనల్గా నేను వచ్చేసాను. హోటల్ ఇది సన్ రైజ్ రూమ్స్ అన్నమాట. సో చాలా ట్రై చేసి దొరికింది. ఎందుకు నేను ఇది బుక్ చేసుకున్నాను చూపిస్తే, బయట నుంచి చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇప్పుడే న్యూ కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట, అందుకని ఇలా ఉందంట. సో ఆల్మోస్ట్ ఇది కొండ దగ్గరలో ఉంది, అందుకని చెప్పి బుక్ చేసుకున్నా. రివ్యూస్ కూడా చాలా సెక్యూర్గా సేఫ్గా ఉన్నాయి. సో రూమ్లోకి వెళ్ళాను. ఇప్పుడే నేను లగేజ్ పెట్టేసి వచ్చా. రూమ్ మాత్రం చాలా బాగుంది. సో ఇది నా రూమ్. వచ్చి ఫుల్గా లగేజ్ అంతా ఓపెన్ చేసి ఆగమాన్ చేసా ఉన్న కాన్సెప్ట్లో, బికాజ్ చాలా టైర్డ్ అయిపోయాను జర్నీ చేసి. ఇదే రూమ్ ఎందుకు తీసుకున్నాను చూపిస్తాను. రూమ్ బయట ఇది ఇలా ఉంది సిచ్యువేషన్. ఇది అసలు హోటల్ రూమ్ లాగా అనిపిస్తుంది. కాకపోతే ఇది మాత్రం ఇక్కడ నుంచి ఫుల్ గోపురం కనిపిస్తుంది. మనకు అమన్ గోపురం ఏదైతే ఉందో అది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. కేవలం ఆ గోపురం ఏదైతే ఉందో అది వ్యూ ఇక్కడ నుంచి బాగుంటుందని రివ్యూ చూసి దానికోసం ఈ హోటల్ బుక్ చేశాను. హోటల్ ఏమో న్యూ కన్స్ట్రక్షన్ అవుతుందని పిచ్చిగా ఉంది. సో పర్లేదు, ఎలాగూ చెప్పండి కదా, నేనైతే చాలా నార్మల్గా ఒక బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా అయితే వద్దామనుకున్నానో అలా అయితే ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయిపోయాను. నెక్స్ట్ దర్శనం ఉంది, అది ఎలా అవుతుందో ఏంటో చాలా టెన్షన్గా ఉంది. హోప్స్ చాలా బాగుంటుందని కోరుకుందాం, బాగా అవ్వాలని కోరుకుందాం. ఓకే, యాక్చువల్లీ చెప్పా కదా మన బడ్జెట్ ఫ్రెండ్లీలో సింగిల్గా ట్రావెల్ చేసేవాళ్ళు ఎంత బడ్జెట్లో అరుణాచలం రావచ్చు అనేసి. సో నేనైతే 2500 శ్రీ కేవీఆర్ ట్రావెల్స్ అని అయితే బుక్ చేసుకున్నాను. అది కరెక్ట్గా అరుణాచలం అని చెప్పి డ్రాప్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక ఆటో తీసుకున్నా. ఆటో జస్ట్ 200 ఛార్జ్ చేశారు. 200 ఛార్జ్ చేసిన తర్వాత ఈ హోటల్ మాత్రం నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. ఎందుకంటే నేను జస్ట్ 1000-2000లోనే చూశాను అనమాట. ఫస్ట్ టైం వస్తున్నాను, ఒక్కదాన్నే కదా, సెక్యూర్గా ఉంటుందో ఉండదో అని చెప్పేసి రివ్యూస్ చూసి ఇది ఒక్కటి బుక్ చేశాను. ఇది 4000 అనమాట. రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నా, అది కూడా 2000 చేంజ్ అయింది. స్లీపర్ బస్ బుక్ ఆల్రెడీ చేసేసుకున్నా. దర్శనం ఇంకా మరి లోపల ఇలాగ ఏమవుతుంది ఏంటి అన్నది తెలియదు కాబట్టి ఫస్ట్ దర్శనం ఖర్చు కూడా ఎంతుందో చెప్పాను. నాకు తెలిసి ఓవరాల్గా 2500 ఆల్మోస్ట్ 10,000 to 15,000లో చాలా హ్యాపీగా, చాలా సెక్యూర్డ్గా, చాలా ప్రశాంతంగా అయితే నేను రిటర్న్ అవుతానని అనుకుంటున్నాను. అండ్ ఎండింగ్ వీడియో క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను. ఓకే, టేక్ కేర్. దర్శనం ఎలా ఉందో నెక్స్ట్ క్లిప్లో చెప్తాను. ఓకే, 3 hours later. ఫైనల్లీ నేనైతే అరుణాచలం వచ్చేసాను. ట్రావెలింగ్ అనేది చాలా పెద్ద యుద్ధం చేశాను నా లైఫ్లో. ఫైనల్గా బస్ ఎక్కి, ఆటోలు ఎక్కి, అన్నీ ఎక్కి అయితే నా ఫేవరెట్ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ రాగానే నేను చిన్న చరిత్ర కొంచెం విన్నాను. ఆ విన్న చరిత్ర ప్రకారం ఇక్కడ ఏదైతే మనం గిరి ప్రదక్షిణాలు చేస్తాం కదా, కొండ, అరుణాచలం కొండ ఏదైతే ఉందో అది హిమాలయాల కంటే చాలా పాత కొండ అంట. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ అందరికీ తెలుస్తుంది ఇది అగ్నిలింగాల్లో వన్ ఆఫ్ ది లింగం. ఎలా అవుతుందో దర్శనం చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. సో నా ట్రావెలింగ్ కానీ అప్పుడు అక్కడక్కడ నేనే షూట్ చేయాలి కాబట్టి నేనే క్లిప్స్ అన్ని షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. సెల్ఫీ కెమెరాతో. సో ఇక్కడ కూడా ఒక పర్సన్కి ఇచ్చి షూట్ చేయమని చెప్పాను. సో అండ్ నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటున్నాను. అరుణాచలం నిజంగా అందరూ అంటుంటే ఏమో కానీ టెంపుల్ని దగ్గర నుంచి చూడడానికైతే 2 కళ్ళు సరిపోలేదు. అండ్ టెంపుల్ ఆర్ట్ అయితే లోపల చాలా అంటే చాలా బాగుందండి. ఆ క్యూలో పడి మాస్క్ పెట్టుకొని అయితే నేను అలా నా జర్నీ స్టార్ట్ చేశాను. బికాస్ అంటే ఒకదాన్ని వెళ్తున్నాను, మళ్ళీ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏది ఎఫెక్ట్ లేకుండా వెళ్దాం అనిపించింది ప్రశాంతంగా. అందుకే నార్మల్గా వెళ్ళిపోయాను అనమాట. సో నాకైతే టెంపుల్ ఆర్ట్ చూడండి మీరు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పెద్ద పెద్ద వాల్స్లో అండ్ పైన అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఆర్ట్ డిజైన్ చేశారో. సో ఇప్పుడే అమ్మ గోపురం నుంచి ఎంటర్ అయినా చాలా అంటే చాలా
చూద్దామని ట్రై చేశాను కానీ చాలా రష్ ఉందన్నమాట. సో రిక్వెస్ట్ చేస్తూ గోపురం దగ్గరలోకి అయితే వేసాను. గుడి అయితే చాలా పెద్దగా ఉంది, మన క్రౌడ్ చాలా ఎక్కువ. ఆల్రెడీ బ్యాటరీ అయిపోయింది. చూడాలి నేను దర్శనం చేసి. సో ఇక్కడ మ్యాక్సిమం టెంపుల్కి ఫోన్ తీసుకురావద్దని పెద్దగా రిస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. నేను కొంచెం ధైర్యం చేసి ఫోన్ రికార్డ్ కోసం తీసుకొచ్చానని చెప్పాలి. బికాజ్ ఎందుకు నాతో పాటు ఎవరైనా అరుణాచలం చూడని వాళ్ళు అట్లీస్ట్ వీడియో చూస్తారు కదా అనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ టెంపుల్ లోపలికి అయితే రీచ్ అయిపోయాను. నెక్స్ట్ ఇంకా గర్భగుడిలోకి వెళ్ళడం మాత్రమే అన్నమాట. సో చూసారు కదా ఇవాళ క్యూ అయితే ఫుల్ ఉంది. సో చాలా రష్ ఎక్కువ ఉందన్నమాట. చూసారు కదా, ఇంకా అబ్బాక నాకు బ్యాక్ పైన వచ్చి కూర్చుండిపోయాను. కష్టమే. మామూలుగా ఎవరో ఒకరు తోడొస్తే మనం చూసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ ఇలా సింగిల్గా వచ్చినప్పుడు ఇన్ని కష్టాలు పడాల్సిందే. ఒక వాటర్ బాటిల్, మాస్క్ క్యారీ చేస్తున్నాను. మ్యాక్సిమం ఇక్కడ తమిళనాడు అన్నట్టే కానీ అందరూ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎక్కువ సీరియల్స్ చూసేవారు కాబట్టి ఎక్కువగానే గుర్తుపడుతున్నారు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఎప్పుడు గాయత్రి అని ఒక తమిళ సీరియల్ చేశాను, అది కూడా ఇప్పుడు గుర్తుపడుతున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ గర్భగుడి అనమాట. లోపలికి ఎంటర్ అయ్యాము, అంటే గర్భగుడి బిఫోర్ ఉంటుంది కదా టెంపుల్ అంతా అది. సో జస్ట్ ఒక 1 minute డిస్టెన్స్ అనమాట. అక్కడ కనిపించేది దేవుడు. అది కూడా షూట్ చేశాను, కండీలో షూట్ చేశానని. బట్ ఎందుకో షూట్ చేయాలి అనిపించింది. బికాస్ ఎవరైనా మిస్ అయ్యి చూడలేని వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా మా మదర్కి కూడా చూపిద్దాం అరుణాచలం ఇంతవరకు వెళ్ళలేదని. సో అలానే అయితే క్యూలో పడి అలా వెళ్తూనే ఉన్నాను. హోప్ఫుల్లీ దర్శనం వరకు ఫోన్ అలో లేదు కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ వరకే నేను షూట్ చేయగలనేమో. సో ఇప్పుడు నా మొహం చూస్తూనే అర్థమైపోయింది. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఒక అన్న దొరికారనమాట, ఎలా గైడ్ చేయాలని చెప్పేసి, ఎలా దర్శనం ఈజీగా చేసుకోవచ్చాలని. సో ఫైనల్గా ఆయనతో వెళ్ళి దర్శనం అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం వచ్చాను నేను అరుణాచలంకి. ఎప్పటికీ మర్చిపోలేనంత బాగా అయిందనమాట. అండ్ స్పెషల్ ఇది మా శివయ్య మీద వేసిన మాల అండ్ డైరెక్ట్గా దర్శనం టైంలో తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేసారు. ఏదో నిజంగా అది లైఫ్లో ఏదైనా విన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా, అంత ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. సో అది నాకు తెలిసి ఎవరైతే సింగిల్గా రావడానికి ఇబ్బంది పడుతున్నారో, లేకపోతే ఓలా ఒక్కరిమే వస్తే ఏమవుతుందని టెన్షన్ పడుతున్నారో వాళ్ళే బెస్ట్ ఎగ్జాంపుల్. నేనే బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. ఇంత బాగా వచ్చి ఇంత హ్యాపీగా దర్శనం చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. 2 hours later. ఎంత రిలాక్స్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఏదైనా ఆశ్రమం అబ్బా, లోపలికి రాగానే ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈయన గురించి నేను బుక్స్లో విన్నాను, బట్ డైరెక్ట్గా ఆశ్రమం అయితే ఇదే ఫస్ట్ టైం చూద్దాం. చాలా పీస్ఫుల్గా ఫుల్ గ్రీనరీతో ఉంది. లోపల చాలా క్లిప్పింగ్స్ చూపించాను కదా, అది స్టే చేసేవి ఉండేవన్నీ కూడా. లోపల ఎవ్రీవేర్ సైలెంట్ ఫోన్ యూజ్ చేయకూడదు అన్నారు. అందుకని నేను ఏదో చిన్న క్లిప్పింగ్స్ తీసా, ఎక్కువ మాట్లాడలేదు. 5 నిమిషాలే ఉన్నాను. ఓపెన్ లేని టైంలో వచ్చాను కానీ ఉన్న కాసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. సో డెఫినెట్గా అరుణాచలం వచ్చినప్పుడు మీరు కూడా ట్రై చేయండి.